నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఆవిడ కండిషన్స్ అన్ని ఫైనాన్షియల్ కండిషన్స్ అని అందరూ తెలుసుకున్నారు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. సీను గారే కావాలంటానికి గల రీజన్ ఏంటి అసలుకి? అంటే ఆస్తులు 1,000 కోట్ల ఆస్తుల కంటే విలువైన వ్యక్తిత్వం ఉన్న మనస్తత్వం ఉన్న మనిషి దువ్వాడ శ్రీనివాస్. మాట్లాడు. ఆయన ఏమంటే అదేనండి. దానికి ఒక్క డైలాగ్ రాసా. ఒక మాట చెప్పండి, ఇప్పుడు మీకు పెళ్ళయింది, ఆయనకి పెళ్ళయింది. పెళ్ళైనంత మాత్రాన వ్యక్తులు మళ్ళీ కనెక్ట్ అవ్వకూడదని ఎక్కడ రాజ్యాంగంలో రాయలేదండి. అని రాజ్యాంగంలో రాసిందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్ గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా. వాళ్ళు కలవటం వల్ల కనెక్ట్ అవుతారు, లేకపోతే శారీరకంగా కలిసిన తర్వాత కనెక్ట్ అవ్వడం కొన్ని విధాలుగా ఉంటుంది. సమాజం మీ ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉందా అంటే ఏమని చెప్తారు మీరు? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నా. మా మధ్యన శారీరక సంబంధం లేదండి, మా మధ్యన ఉన్నది ఒక మానసికమైన సంబంధం. ఆ మాట ఏంటి మూర్తి? నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. ఆ పదం ఎలా వచ్చిందంట? అన్నిటికంటే గొప్ప సంబంధం. ఏం పేరు పెట్టొచ్చు ఆ సంబంధానికి? అపశాంకిరికిరి. దాన్ని ఫ్రెండ్షిప్ అనుకోవచ్చండి. అంటే ఫ్రెండ్షిప్ అనే ఒక బాండింగ్ ఉంటే ఇంత దూరం రాదు కదండి. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. వాడారు అడల్టరీ అని ఒక పదం వాడారు. అది కూడా అసలు ఆ రోజు నేను మీడియా చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. చాలా ట్రోల్స్ చేశారు. అంటే లివింగ్ టుగెదర్ అంటే లేదండి, మీ ఇద్దరు అడల్ట్స్ కాబట్టి మీరు అది అడల్ట్ అనుకుంటారా ఏమనుకుంటారు? నాకు ఇప్పుడు మీ అందరి మీద డౌట్ వస్తుంది. రే ఏంట్రా, మీరిద్దరు కలిసే చేశారా? రే ప్రదీప్, అనవసరంగా దేవుడు సాక్షిగా శారీరకంగా ఇప్పటి వరకు మీరు కానీ ఆయన కానీ ఇంతవరకు కలవలేదని చెప్తారు కదా. అది 2 in 1 అయితే మా వాడు all in 1 చిటికలో సెట్ చేస్తాడు. వెళ్ళరా. ఇప్పుడు దేవుడు సాక్ష్యాలు అన్ని తెచ్చుకునే పొజిషన్ ఇప్పుడు రాదండి. దేవుడు సాక్షిగా దేవుళ్ళు మంచి అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. నువ్వు లోపలికి వెళ్ళి. కానీ దేవుళ్ళు మధ్యలో లీగల్ గా వైఫ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదేంట్రో పుసుకుని అలానేసో. నా భర్త వద్దు అనుకొని నువ్వు గంటే ఇంటి నుంచి పోరా అని చెప్పి పంపించి 2 ఏళ్ళు అయిందండి. ఫైనల్ గా మీరు నేను నిజంగా నేను ఇక చావే నాకు సరే. మీకెంత హక్కు ఉందో తనకు అంతే హక్కు ఉందంటున్నారు మాధురి. ఆ ఇంటి నిర్మాణానికి తాను కూడా డబ్బిచ్చానంటున్నారు. టైల్స్ వేస్తున్నారంటగా. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసాడా? పద్మావతి హ్యాపీనా? నాకు ఒక అగ్రిమెంట్ కాపీ రాసిచ్చారు, నాకు ఒక కాపీ రాసిచ్చారు. నా దగ్గర ఉంది, మరి నా దగ్గర ప్రూఫ్ ఉందంటే నాకు అది హక్కు ఉంటుంది కదండి. ఆ ఇల్లు మీద నాకు హక్కు ఉండదా? ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. నేను పిల్లలు అక్కడ వెళ్ళి పై ఫ్లోర్ లో ఒక ఇంట్లో ఉంటాము. నిర్ణయం తీసేసుకున్నావు అన్నమాట. ఎవరండి మీరంతా? నా భూమి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా నాదంటే నాదని ఇంటి కోసం కొట్టుకుంటున్నారు. మార్కస్ చెప్పు. తిన్నావా? పెట్టిరిప్పుడే నోట్ల పెద్ద ముద్ద. నా 60 లక్షలు ఇవ్వలేదనుకో ఇంటికి తాళం వేసేస్తానంటున్నారు టెక్కలికి చెందిన రిటైర్డ్ టీచర్. నేను చెడ్డోడ్నేరా, కానీ కొంచెం చెడ్డోడ్ని. కొంచెం మంచోడ్నేరా, కానీ చాలా మంచోడ్ని కాదు. అంతేరా. ముందు రోజు దువ్వాడ శ్రీనివాసరావు పేరు. కేసు మేమే వాదించుకుంటాం యువర్ ఆనర్. తీర్పు కూడా మీరే ఇచ్చుకోండి రా. రే మనం ఎందుకు ఇక్కడ వెళ్ళిపోదాం. ఒక్కొక్కరు ఒక్కో తీరును ఉండడంతో సమస్య పరిష్కారం చాలా జటిలంగా మారింది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. నిజంగా నేను ఇక చావే నాకు సరే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.